నిన్న మా ఆఫీస్‌లో వెళ్ళినప్పుడు తెలంగాణ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కొలీగ్స్ వాళ్ళు. వాళ్ళు చెప్పిన మాట ఏంట్రా అంటే, "అన్న మీ ఆంధ్ర వాళ్ళకి తెలివి లేదనుకున్నామన్న. మీకు కూడా తెలివి ఉందని నిరూపించారు" అనేసి చెప్పడం జరిగిందనమాట. సో, అది పక్కన పెడితే, ఈ కూటమి గెలిచిన తర్వాత కొన్ని కొన్ని మనం చూస్తున్నాం మన తెలుగు తమ్ముళ్ళు చేయడం. ఈ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉన్న నేమ్ తొలగించడం కానివ్వండి, లేకపోతే కొన్ని గ్రామ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు తీసి పడేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ తీసేయడం తప్పులేదు కానీ మరీ కాళ్ళతో తన్ని ఇలా చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళకు ఈ టీడీపీ కూటమిలో ఉన్న జనాలకు తేడా చూపించాలి కాబట్టి దయచేసి తెలుగు తమ్ముళ్ళు ఎవరైనా కానీ, కూటమి అభ్యర్థులు ఎవరైనా కానీ, కూటమిలో ఉన్న కార్యకర్తలు ఎవరైనా కానీ దయచేసి అలా చేయకండి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలనేసి మనకి ఈరోజు పట్టం కడితే ప్రజాస్వామ్య విధానాలను మనం పాటిస్తూ వాటిని అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఆంధ్రదేశాన్ని కాపాడాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకో వీడియో చూశానన్నమాట. ఎక్కడో ఒక గ్రామ సచివాలయం పైన నవరత్నాలు అనే ఒక బోర్డు ఉంటే దాన్ని గడ్డపార తీసుకొని లేపేస్తున్నారు. దయచేసి అలాంటివన్నీ చేయొద్దండి. ఒక చదువుకున్న వ్యక్తులుగా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులుగా దాన్ని చేసే పద్ధతి అలా కాదు. మీకు ఇష్టం లేదనుకుంటే రంగులు వేస్తే సరిపోతుంది అంతేగాని గడ్డపారలతో కొట్టేసి పగలగొట్టేసి బిల్డింగులు నష్టపరిస్తే దాన్ని కట్టడానికి మళ్ళీ డబ్బులు మనమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, మన డబ్బుల నుంచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అలా పనులు చేయొద్దండి. ఆ వైఎస్ఆర్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే, వైఎస్ఆర్ అనే రాజశేఖర రెడ్డి గారు కూడా గొప్ప వ్యక్తి, ఎన్ని తరాలున్నా కానీ గుర్తుపెట్టుకునే వ్యక్తి. కాబట్టి మీరు చేతితో తీసేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది కానీ కాళ్ళతో తన్నడం కానివ్వండి, అరిచి రంపులు చేయడం కానీ ఇవన్నీ సబబు కాదనేసి నేను అనుకుంటున్నా. అవును, వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ చూపించాలి. ప్రజాస్వామ్య పద్ధతులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఎక్కడ కానీ ఒక సమాజాన్ని, ఒక గ్రూప్ని రెచ్చగొట్టే విధంగా చేయకూడదు అనమాట. సోషల్ మీడియాలో చూస్తే చాలామంది, నేను నిజంగా చెప్తున్నానండి, నేను అనుభవించిన వ్యక్తిగా చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఒకరోజు ఒక ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు అనేసి ఒక న్యూస్ పెట్టినప్పుడు నేను ప్రూఫ్ చూపించండి అంటే ఆయన ఎంత బండబూతులు తిట్టాడంటే మా అమ్మను, మా ఇంట్లో వాళ్ళందరినీ తిట్టి నాకు అంత బాధ వేసిందనమాట. ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ పద్ధతులు ఏమున్నాయో, వాళ్ళ స్కీములు ఏమున్నాయో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు సమాజానికి అవి ప్రచారం చేసుకోండి. అంతేగాని అధికారం చేతికి వచ్చిందనే ఒక నెపంతో ఒక సమాజాన్ని తిట్టడం కానివ్వండి, బూతులు తిట్టడం కానివ్వండి, నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్టులకు రిప్లై ఇచ్చినప్పుడు ఎంత బండబూతులు తిట్టారంటే, అంత బండబూతులు తిట్టారంటే నిజంగా ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా? సమాజంలో ఇంత సమాజంలో ఉన్నామా? ఒక చదువుకున్న వ్యక్తులు ఈ విధంగా ప్రచారం చేయడం కానీ, వాళ్ళు తిట్టడం కానీ చూస్తే నాకు ఎంత బాధ వేసిందంటే ఒకరోజు నైట్ అంతా నాకు నిద్ర రాలేదన్నమాట. అంత బాధ వేసింది. టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి, దయచేసి ఫ్లెక్సీలు నచ్చకపోతే తీసి పట్టేసేయండి. లేకపోతే ఒక బిల్డింగ్ నచ్చలేదంటే రంగులు మార్చండి. లేకపోతే కనుక ఎక్కడే కానీ రెచ్చగొట్టే విధంగా అరవడం కానివ్వండి, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం కానివ్వండి, రెచ్చగొట్టే విధంగా ఒకరిని మాట్లాడడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, దయచేసి చేయొద్దండి. అవును, అర్థమైంది, వాళ్ళు చేశారు, వాళ్ళు తిట్టారు, నాకు బాగా తెలుసు. బట్ వాళ్ళు చేసిన విధంగా మనం చేయకూడదు. మన సమాజాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, సమాజం అందరికీ మేలు చేయాలనేసి మనం చెప్తుంటాం. కాబట్టి దయచేసి అలా చేస్తే బాగుంటుందనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.